ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 48వ భాగం 5/8/20. సాల్వుడి మాయ. ఆకాశం నుండి ఒకడు కిందకి దూకి కృష్ణుడికి దండ ప్రణామం చేసి, అయ్యా అయ్యా, కొంప మునిగింది, మీ నాయన గారిని సాల్వుడు పట్టి తెచ్చాడు, అమ్మ దేవకీదేవికి మీకు ఈ వార్తను చేరవేయమని చెప్పి నన్ను పంపారు అంటూ ఆర్తనాదం చేసి, ఒక్క క్షణం కృష్ణుడికి భ్రాంతి కలిగి విషాదంలో మునిగాడు. ఇంతలో సాల్వుడు మాయాబలంతో కృష్ణుడి ముందుకు వచ్చి వసుదేవుడి తల పట్టుకొని, చేతనైతే కాసుకో నీ తండ్రిని అంటూ నరికేశాడు. వెళ్ళి సౌభగం ఎక్కి కూర్చొని కృష్ణుడికి అంతా అయోమయం. దుఃఖంలో కుమిలిపోతూ ఉండగా తన వాళ్ళు వచ్చి ఓదార్చారు. క్షణంలో తెలివి తెచ్చుకొని చూడగా వసుదేవుని తల తెగిన తల, వార్త తెచ్చిన దూత అడ్రస్ లేదు. అప్పుడు తపస్సంపన్నులై మహర్షులు కృష్ణుని వద్దకు వచ్చి, స్వామి, అందరూ నిన్ను తలచి దుఃఖాలను పోగొట్టు, అలాంటి నువ్వేడుస్తున్నావేమిటయ్యా, ఇదంతా మాయ, ఆ దుష్ట సాల్వుడిని చంపేసి అని చెప్పి తమ దారి తాము వెళ్ళారు. సాల్వుడు బాణాలు గుప్పిస్తున్నాడు. కృష్ణుడు గదతో వాటిని నుగ్గు చేస్తున్నాడు. అలుగు చూసుకొని మాయల మారి విమానాన్ని తుప్పు దోగరగా కొట్టి సముద్రం మధ్యలోకి విసిరేసి, సాల్వుడు తోక తొక్కిన తాచులా లేచి వజ్రం వంటి గద పట్టుకొని కృష్ణుడి మీదకొచ్చాడు. కృష్ణుడు గదతో అతని చేతిని ముక్కలు ముక్కలుగా నరికేసి, ప్రళయకాలపు సూర్యమండలంలా ఆ మంటలు గ్రక్కుతున్న చక్రంతో సాల్వుని తల నరికి పారేశాడు కృష్ణ పరమ. దంతభక్తుడి యొక్క చావు. తాను అలా చూస్తూ ఉండగా తన వాళ్ళైన శిశుపాల, పౌండ్రక, సాల్వ, సౌభక సర్వనాశనం కావటం చూశాడు దంతభక్తుడు. ముందు స్నేహభావం వాళ్ళందరికీ పరలోక క్రియ చేసి కృష్ణుడి మీద ప్రభంజన వేగంతో దూసుకుంటూ వచ్చి గొప్ప శక్తిగల గదను అలవోకగా తిప్పు, ఆహా, భాగ్యమంటే నాదే, నిద్రద్రోహినైన నువ్వు నా చేతికి దిక్కావు, నీకు మాకు మేనత్త కుమారుడు, నువ్వు మాకు మేనత్త కొడుకు, అయినా నేను దాన్ని పట్టించుకో, నా గదాదండంతో నిన్ను యమపురికి పంపిస్తా చూడు అంటూ కృష్ణుడి నెత్తి మీద పెద్ద దెబ్బ వేశారు. వెంటనే వసుదేవనందుడు వజ్రం వంటి పెను గదలు చేతిలోకి తీసుకొని దంతభక్తుని గుండె మీద బలంగా కొట్టి, ఆ దెబ్బకు వాడు నెత్తులు కక్కుకొని పర్వతమంత దేగం నేల మీద పడి దొర్లుతూ ఉండగా జుట్టు పీక్కుంటూ అందుకుంటూ ప్రాణాలు వదిలారు. వాడి దేహం నుండి ఒక సూక్ష్మ తేజం గోవిందుడి దేహంలోకి ప్రవేశం. ఇంతలో వాడి తమ్ముడు విదూరధుడనేవాడు పట్టనలవి కాని కోపం కత్తిని పలకను చేతిలో పట్టుకొని కృష్ణుడి మీదికి దూకారు. క్షణంలో చక్రం వాడి తల వక్కరం చేసి, దాంతోపాటు వాళ్ళందరూ ఒక్కడు మిగలకుండా యమపురి చేరు. నేల మీద సాధుజనులు, నింగిలోని దేవతలు పరమానందంతో పుష్పవృష్టి కురిపించి విజయలక్ష్మి కృష్ణుడు యాదవులందరితో కలిసి ద్వారక చేరి బలరాముడి తీర్థయాత్ర. పరీక్షణ్ మహారాజా, బలరామదేవుడికి పాండవులన్నా కౌరవులన్నా ఒకే భావం. అంచేత కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని ముందే గుర్తించి ఆయన తీర్థయాత్ర నెపంతో ఎవరి పక్షం అవలంబించకుండా వెళ్ళిపోయి అనేక తీర్థాలను సేవించి అక్కడక్క చేయాల్సిన తర్పణం మొదలై కార్యాలన్నింటినీ విధి
అనుసరించి చేస్తుంది. మొట్టమొదట ప్రభాస తీర్థం చేశారు. అక్కడి నుంచి సరస్వతి, బిందుసరం, వజ్రతీర్థం, విశాలా నది, సరయు, యమున, గంగా నదులను స్నానాలు చేసి నైమిషారణ్యం చేరారు. అక్కడ జరుగుతున్న సత్రయాగాన్ని అంటే దీర్ఘకాలం చేసే యజ్ఞం. మునిజనులను సందర్శించి వాళ్ళని పూజించి పూజలు అందుతారు. అక్కడనే అఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడై సూతుడు బలరాముణ్ణి చూసి లేవటం కానీ, ఎదురేగటం కానీ, మర్యాద నెరపటం కానీ చెయ్యాలి. బలరాముడికి తీవ్ర కోపం వచ్చి అక్కడి మునిజనులను చూసి మహానుభావులారా, ఇతడు ప్రతిలోమధ్యాతు మహాత్ములైన మునిజనుల మధ్య తాలొక ముఖ్యవర్తి అనుకుంటూ వెర్రవీగుతున్న వ్యాసుల వారి దయవల్ కొన్ని కథలు నేర్చి తన్ను తాను సర్వజ్ఞుడిగా భావించుకుంటూ గర్వంతో కళ్ళు మూసుకుపోయి మెలుగుతాడు. వీడంతా, వీడి విద్యలంతా అని వీరికి ఒళ్ళు పొగరెక్కించడానికి అవి పనికొస్తాం. కానీ సత్వగుణం పొగరాల మాకు తప్పనిసరి అయింది. ధర్మరక్షణ కోసం అవతరించిన మమ్మల్ని లెక్క చెయ్యని వీరిని మర్దించడం మాకు తప్పదని కర్తవ్యమై అంటూ తన చేతిలో ఉన్న దర్భ కొన ఒక్క పోటు పొడిచాడు. పాపం ఆ సూతుడు ఆ చిన్న దెబ్బకే ప్రాణాలు కోల్పోయాడు. చూసిన మునిజనులంతా హాహాకారాలు చేసి కొంచెం తేరుకొని బలదేవుడితో ఇలా అన్నారు. మునిజన మహానుభావ, మేము గౌరవంతో ఇతనికి బ్రహ్మాసనం సమర్పించుకొని ఆ కారణంగా ఆ మహానుభావు నువ్వు వచ్చినప్పుడు ఆసనం మించి లేవలు. అన్నీ తెలిసి తమరు ఈ మాత్రానికి కోపం చూపడం న్యాయమా? తమరు తెలిసిన బ్రహ్మహత్యాపాతకాన్ని తెలిసి బ్రహ్మహత్యాపాతకం చేశారు. దీనికి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకో. నీ వంటి ధర్మాత్ములే ధర్మం తప్పితే మిగతా వాళ్ళ సంగతి ఇంకా లోకంలో ధర్మం నిలుస్తుందా? కనుక దీనికి ఏదైనా పరిష్కారం చూడండి అని ప్రార్థించి అప్పుడు బలరాము, అయ్యలారా, తమోగుణం పొంగుకొచ్చి నా చేత ఈ పాపం చేయి. దీనికి ప్రతి విధానం ఏమిటో నాకు చెప్పండి. వీటికి మళ్ళా ఆయువును, గొప్ప శక్తిని ఇవ్వాలనుకున్నా మీకు సమ్మతమేనా? అయితే నా యోగ శక్తితో ఆ పని చేస్తా అనగానే మహర్షులంతా నీవు దర్భను అస్త్రంగా చేసిన దాన్ని అతడు మరణించడానికి మా మనసు ఏ విధంగా వైకలభ్యం పొందిందో అలా చెయ్యమని ప్రార్థి. అప్పుడు బలరాముడు, మునులార, వేదం ఆత్మావై పుత్రనామాసి అంటారు. తానే పుత్రరూపుడై తెలియచేస్తాడు అనే తాత్పర్యం గల ఈ వేదవాక్యాన్ని అనుసరించి నేను అతన్ని మళ్ళా బ్రతికించి గొప్ప శక్తి సంపద, ఆయు, ఏ రోగం లేని తన విద్యలో గొప్ప ప్రాభవం గలవాణ్ణిగా చేసి నాకు పుత్ర సముణ్ణిగా సంభావిస్తా. అంటే నా కుమారుల్లాగా. అని పలికి అతన్ని మళ్ళా జీవితుణ్ణి చేసి మునులతో ఇలా అన్నాడు. అంటే అయ్యలారా, కోపావేశంతో నేను చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఏం చెయ్యాలో చెప్ప. వాళ్ళు, మహాత్మా, ఇల్వలుడనే రాక్షసుడి కొడుకు పల్వడు అనేవాడు ఒకడు. వాడు బలగర్వంతో పూర్ణిమ అమావాస్య రోజులు మునుల
లోక కళ్యాణం కోసే యాగాల శాలలకు వెళ్ళి అగ్ని కుండాలను మలమూత్రాలను నెత్తురు కొండలతో కుమ్మరిస్తుంది. వాణ్ణి రూపుమాపటమే మాకు ఇష్టమైన పని కష్టం అని విన్నవించుకున్నారు బలదేవుడు. అలాగే అని ఇంతలో పర్వదినం వచ్చింది. పల్వరుడు మలమూత్రాలు నింపుకొని యజ్ఞశాలల చుట్టుపక్కల తిరుగు బలరాముణ్ణి చూశాడు. వెంటనే ఆ భగవాన్ తన ఆయుధాలు గద రోకలి నాగలిని మరించాడు. ఎప్పుడు ఆయన చేతితో పట్టుకోడు, అవసరం వచ్చి పిలిస్తే వస్తాడు. అవి సూర్య తేజస్సుతో వచ్చి నిలిచాయి. వెంటనే బలరాము నాగలిని రాక్షసుడి మెడకు తగిలి రోకలితో మాడు పగలగొట్టే విధంగా ఒక కొబ్బరికాయ పగలగొట్టినట్టు వాడి మెదడు ఆ దెబ్బకు వాడు నెత్తురు కక్కుకుంటూ చచ్చిపోయి కొండ దిబ్బల నేల మీద పడింది. బలరాముడి ఆ దుష్ట శిక్షణ మహర్షులందరి ఆనందం కలిగి బలరాముడికి పూజలు చేసి సాగనంపారు. తనతో పాటు కొందరు బ్రాహ్మణులు రాస్తుండగా రాముడు కౌశిక, సరయు, ప్రయాగ, గోమతి, గండకి మొదలైన నదులలో స్నానాలు తర్పణాలు చేసుకుంటూ గయలు తీర్థవిధి చేసి గంగాసాగర సంగమం దర్శించారు. తర్వాత మహేంద్ర పర్వతం చేసి పరశురాముల వారిని సందర్శించి నమస్కారాలతో అర్చించి ఆ పైన సప్త గోదావరి తీర్థములు దక్షిణాలు మునుకలాడి కృష్ణవేణి పంపా సరస్సులలో స్నానం చేసి భీమానదికి వెళ్ళి కుమారస్వామిని దర్శించి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున మహాలింగాన్ని పూజించారు. వెంకటాచలం దర్శించారు. కామకోటి శక్తి సేవించుకొని శ్రీరంగంలో దేవతా సార్వభౌముడే రంగేశ్వరుని సేవించారు. వృషభాద్రి, హరిక్షేత్రం, మధుర సేతుబంధం మొదలైన క్షేత్రాలలో అర్చనలు చేశారు. అక్కడ 10,000 పాడి ఆవులను ఉత్తమ విప్రులకు దానం చేశారు. రామేశ్వరుని సందర్శించి తామ్రపల్లి నదికి చేసి తామ్రపల్లిలో కాళహస్తేశ్వరు మలయాద్రికి పోయి అగస్త్య మహర్షిని సందర్శి కన్యాకుమారి అనే పేరుగా దుర్గాదేవిని ఉపాసించారు. పంచాప్సరం అనే తీర్థంలో స్నానం చేసి తిరిగి గోకర్ణేశ్వరుని అరేబియా సముద్రం ఆరాధించి ద్వీపవతి అయిన కామదేవిని సందర్శించి పయోష్ని దర్శించారు. నిర్వింధ్యాన్ని దాటుకొని దండకావనం మీదుగా మాహిష్మతీపురానికి వెళ్ళి అందులో కొంతకాలం మనుతీర్థం మీదు ప్రభాస తీర్థం ఇక్కడ సోమనాథ్ దగ్గర చేరుకొని అక్కడ బ్రాహ్మణుల వలన కురుక్షేత్ర మహాసంగ్రామం పాండవ ధాత్తరాష్ట్రుల సంబంధించిన సకల రాజలోకం పరలోకగతమైందన్న వార్త విని భీమ దుర్యోధన గదాయుద్ధానికి సన్నద్ధులై ఉన్నారన్న మాట విని వాళ్ళని ఆపాలని తలంపుతో కురుక్షేత్రానికి బయలుదేరి వచ్చారు. బలరాముణ్ణి చూడగానే యుధిష్ఠిరుడు ప్రణామం చేశారు. కృష్ణుడు వందనం చేశారు. అర్జునుడు పాదాభివందనం చేశారు. నకుల సహదేవులు నమస్కరించారు. బలరాముడు ఇవేం పట్టించుకోకుండా వేరుగా క్రోధం పోరాడుతున్న భీమ దుర్యోధనుల దగ్గరికి వెళ్ళారు. వీరవరేంజులారా, మీలో ఒకడు గొప్ప భుజం కలవాడు, మరొకడు గదా యుద్ధంలో నేర్కొన్నవాడు. ఆ విధంగా వీరిద్దరూ సమాన బలం కలవాళ్ళే. అందువల్ల మీలో ఏ ఒక్కడి గెలుపు సంభవించదు. ఊరకే ఎందుకు పోట్లాడతారా అని వాళ్ళకి బుద్ధి చెప్పాడు. కానీ వాళ్ళు వెనకటి వైరాన్ని కసికొద్దీ తిట్టుకున్న మాట పొంగులాగా
పైకి తెచ్చుకొని బలదేవుణ్ణి హితవాక్యాలు వినిపించుకోవాలి. కృష్ణుడు చేసి ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు, నేను మాత్రం చేసేదేమి అంటూ ద్వారకకి వెళ్ళిపోయారు. తిరిగి నైమిసారణ్యానికి పోయి ఒక గొప్ప యాగం చేశారు. మహాదక్షిణ విరివిగా ఇచ్చి అవభృత స్నానం చేశారు. పత్ని సమేతంగా ఆచరించి తీర్థయాత్రలు ముగించారు. అనంతుడు అప్రమేయుడు, మాయా మానుష విగ్రహం, లెక్కల కందని బలశౌర్యాలు కలవాడే హలయుధుడు, హలధరుడు పత్ని అయిన రేవతితో కలిసి అతి వైభవం ద్వారకకు చేరి కొంతకాలం సుఖంగా కుచేలోపాక్ష పరీక్షతో ఆనందంతో పరవశించిపోతున్న సుఖదేవా, ఏం కదయ్యా, ఏం చెప్పడం, ఎంత విన్నా ఇంకా వినాలి అనే కుతూహలం నన్ను నిలవనివ్వటం. హరి భజించు శస్తములు హస్తము, అచ్యుతిని కోరి మృక్కుత శరము శరం, చక్రధరు చేరిన చిత్తము చిత్తం, ఇందిరా వరుగన్ దృష్టి దృష్టి, మురవైరి నుతించి వాణి వాణి, అక్షర కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు భూ విభువే. స్వామి హరికి పూజ చేసే చేతులే చేతులు, అచ్యుతుడికి మొక్కే శిరస్సే శిరస్సు, ఆ మహాత్ముడిని చేరే చిత్తమే చిత్తం. ఇందిరా రమణుణ్ణి చూసే చూపే చూపు, కొనియాడే నాలుకే నాలుగు, అక్షరుడైన ఆ స్వామి గురించి వినే చెవులే చెవులు. హరిపాద సేవ తీర్థ సేవాపరుడైన భాగవతుడు శరీర అంగాలే అంగ. ఆ పరమేశ్వరుని తెలుసుకోగలిగే విధంగా నాకు హరికథ వినిపించు మహాత్మా. శుకుల వారు ఇలా ప్రారంభించి, రాజా, కృష్ణుల వారికి బాల్యసకుడైన కుచేరుడు అనే ఒక మహానుభావుడు. అతడు మానమే ధనమైన వాడు. విజ్ఞానం అంటే ఏమిటో, రాగమంటే ఏమిటో ఎరగనివాడు. శాంతుడు, ధర్మబుద్ధి, ఇంద్రియ వికారాలకు లోబడినవాడు. బ్రహ్మవేత్త, దారిద్ర్యం బాధిస్తున్న ఎవరిని చేయి చాసి అడిగే స్వభావం లేనివాడు. ఎంత గడించిన కూటికి ఎంత దిక్కవాడైనా కాటికి అనే తత్వరహస్యాన్ని భావిస్తూ ప్రమోద భరితుడై జీవిస్తున్న. కానీ అతని ఇల్లాలు మగడు పిల్లలే ప్రాణంగా బతుకుతున్న ఉత్తమ సద్, దారిద్ర్య బాధను తట్టుకోగలిగిన గుండె దితవు లేని అమ్మ, ఆకలి అంటూ పిల్లలు అల్లబట్టిస్తూ ఉంటే ఒళ్ళందు పల్లడిల్లిపోతూ ఉంటే చివరకు ఒకనాడు పతి దగ్గరకు వెళ్ళి, నాథ, మన పేదరికం గుండెల కుంపటిలాగా నన్ను కాల్చేస్తుంది, దీన్ని తొలగించడానికి ఏదైనా ఉపాయం మీరే ఆలోచించాలి అని దీనంగా ప్రార్థిస్తే, మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, శ్రీపతి అయిన కృష్ణుడు మీ బాలసఖుడని, ఒకసారి వెళ్ళి వారిని చూసిరా, ఆయన మన దేవి వ్యతలను తప్పక తీర్చే మనలను కాపాడు అని కూడా. ఆ స్వామి అప్పుడు కొంతస్థలి నగరంలో తన వారైన యాదవులతో కలిసి ఉందాట. కనుక కుశస్థలి అంటే ఒకప్పటి ద్వారం. నీ చెలిమికాడు మిమ్మల్ని చూసిన వెంటనే సర్వసంపదలు మనకు అనుగ్రహిస్తారు, పోయి రండి అని బతిమారుతూ పలికితే ఇంకొక మాట కూడా, కలలోనందను ముందెరుంగని మహాకష్టాత్ముడైన దుర్బలుడు ఆపత్సమయంగునన్ విని పదాబ్జాతంబులంబులో తలపన్ అన్నంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిని భజించు వారికి ఇరడే సంపద్ విశేషోన్నతు గొప్పగలి. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైన దుర్బలుడు ఆపత్సమయంగునన్ విని పదాబ్జాంతంబులు ఉల్లంబులో దళపన్నంతని మెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చును
సునిశ్చల భక్తిని భజించు వారికి ఎడడే విశేషోన్నతు. అది గొప్ప. ఆ స్వామి కలలో కూడా ఒక్కసారి కూడా తనను చూడని నీచ బుద్ధి అయిన దుర్బలుణ్ణి కూడా ఆపద సమయం ఆర్తితో ఆయన పాద పద్మాలను గుడిలో నిలుపుకుంటే తన్నైనా ఇచ్చేస్తా. అత్యంత నిశ్చల భక్తితో సేవించే వాళ్ళని ఆదుకోడా అని పరమ దయాళుత్వాన్ని చక్కగా తెలుసుకొని చెప్పింది భార్య. కుచేలుడు ఆమె మాటలు ఎంతో ఆనందము కలిగించి భగవతత్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంది అని ఆశ్చర్యంతో ఉబ్బిపో. వనిత, నీ మాటలు వరహాల మూట. తప్పక కృష్ణ దర్శనానికి బయలుదేరుతా. వట్టి చేతులతో గురువులు మొదలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కనుక మన ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి ఏముంది? దిక్కులు చూస్తూ అడిగాడు. అవును కదా, ప్రస్తుతానికి మన ఇంట్లో గుప్పెడు అటుకులు మాత్రం ఉన్నాయి. ఆ స్వామికి ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, అది లేకపోతే ఒక నీటి బిందువో సమర్పించుకున్నా చాలు కదా. ఆ పరమాత్మను సంతోషంతో పరిగ్రహించి మనలను సుసంపన్నం చేస్తా అని పలుకుతూ చినిగిపోయిన ఉత్తరీయం పొంగున ఆ అటుకులు మూట కట్టి పంపింది. గోవింద సందర్శనం కాబోతోంది అని తక్కిన విషయాలు ఏమీ మనస్సులో రానీకుండా కుచేలుడు ద్వారకకు బయలు. అప్పటి వరకు ఆనందంతో తన్మయుడై ఉన్న ఆ పేద బాపనయ్య హఠాత్తుగా మనస్సులో ఒక గుబులు కొతలాడుతూ వెలవలస. ఏమిటి? నేను ద్వారకా నగరంలో కదా పోవాలి, అది రాజధాని. నేను చింపిరి జుత్తు చెనుగుల బొంతా కలిగి దరిద్ర దామోదర చక్రవర్తి. నన్ను నగరంలోకి అడుగు పెట్టనిస్తారా? అంతఃపురంలో ఆ మూల సౌధంలో ఉన్న సర్వేశ్వరుణ్ణి ఎలా చూడగలుగుతా? ద్వారపాలకులు పోపో బాపలయ్య, నీకిక్కడ ప్రవేశం లేదని తరిమితే నా గతేమిటి? పోనీ వారి చేతిలో ఏమైనా పెట్టి దర్శనానికి పోనివ్వండయ్యా అని బతిమాలుకుందామా అంటే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఏం దారిరా భగవంతుడా అని కుమిలిపోయి మెల్లగా తాను తీర్చుకొని ఇలా ఎందుకవుతుంది? నా స్వామి సర్వజ్ఞుడు, నన్ను తప్పక హక్కున చేర్చుకొని అనుకుంటూ రాజమార్గం ఉత్సాహంగా అడుగులు వేసుకుంటూ పోతు. రాజభవనంలో ఎన్నో ప్రాకారాలు, ఆ అంతరుగులు అన్నిటినీ దాటుకొని పోయాడు. ఒక్కొక్క మహాభవనం, ఒక్క మహానగరమే. చివరకు ఎక్కడో సౌధాలి లోపల బంగారు గద్దెమి చిరునవ్వులు చిందిస్తూ కాంతలు వింజామరులు ఉండగా కొలువు దీదిన దివ్య రూప కళ్ళలో నింపుకోగలిగా. ఆనందంతో బాష్పాలు ఆగకుండా వెలువట్టు. కుచేలుడికి స్వామి కుచేలుడయ్యే దర్శనాన్ని అనుగ్రహి. కు అంటే భూమి, భూవలయమంతా కట్టుకున్న వస్త్రంగా కలవాడు చేరుడు అంటాడు. భూవలయమంతా వస్త్రంగా కట్టుకున్నవాడు కుచేరుడు. అంతే తప్ప కుచేరుడు అంటే చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నవాడు కాదు. మెల్లగా స్వామి దర్శనంతో పులకలు ఆనంద బాష్పాలు కలుగుతూ ఉండ తేరిపార చూసి ఆ రూపవైభవ మనస్సులో ఇలా అనుకుని, ఇందీవరశ్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపు కౌస్తుభాలంకారు కామిత మందారు సురిచిర లావణ్య సుశరణ్య హాజ్యక్ష నిభమంజు నిఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగ కులాధిపయాన్ కౌశేయ పరిధాన్ పందగశయన్ అభ్యాతశయన్ మకర కుండల సద్భాష్ మంజుభాష్ నిరుపమాకార్ దుగ్ధ సాగర విహార్ భూరి గుణసాంద్ర
యదుకులాంబోధిచంద్రు విష్ణు రోజిష్ణు జిష్ణు సగిష్ణు కృష్ణ. నల్ల కలవలు రాసిపోసుగా పూసినట్టుగా ఉన్న పక్కన దేవేంద్రుడనుకుంటా భక్తితో వందనాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కళ్ళలో కారుణ్యం తొణికెసల చెక్కిళ్ళు నిగనిగ మెరిసిపోతుంది. కౌస్తవమణి కాంతులు వెరజిమ్ముతోంది. కోరికల చిత్తా పట్టుకొని నిలుతున్నవాళ్ళు కల్పవృక్షంలాగా ఏది కోరితే అది అనుగ్రహిస్తున్న స్ఫూర్తి కలుగు. గొడలు పాదం నుండి శిరస్సు దాకా ఒకే లావణ్య పర్వతం చైతన్యం పొందినట్లుగా కనిపిస్తుంది. దేవతలంతా శరణు శరణు మహాత్మ అని ప్రార్థిస్తున్నట్టు మనోనేత్రానికి గోచరిస్తూ సింహం నడుముగా గుర్తుకొస్తాయి. అఖిల లోకాలు ఆ స్వామిని ఆరాధిస్తూ చేతిలో సుదర్శన చక్రం సూర్యమండలంగా భాసిస్తూ గరుడాళ్వారు పక్కన ఎప్పుడు గరుడ ఆళ్వారు ఆయన పక్కన ఎప్పుడు పని పడుతుందో అని మెలకువతో స్వామి ముఖం చూస్తూ నిలచి పచ్చని పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. కళ్ళు నిండుగా వికసించిన పద్మాలు వెక్కిరిస్తున్నట్లుగా చెవులకు ధరించిన మకర కుండల వెలిగిపోతూ నోటి నుండి వెలువడే పలుకు చెవుల దోరగి విని మురిసిపోవాలనే విధంగా ఉన్న ఆ భవనం దాని పరిసరాలు పాలను దాన్ని గుర్తుకు తెస్తుంది. పాల సముద్రాన్ని గుర్తు. అటువంటి విష్ణుమూర్తి మేఘ ప్రభావంతో విరాజిల్లుతున్నవాణ్, జయశీలంకలవాణ్, సర్వాన్ని సహింపగలవాణ్ శ్రీకృష్ణుడు కుచేరుడు సందర్శించి కుచేరు అడ్డు ఆపు లేకుండా కృష్ణుడి వైపుకు వెళ్ళిపోతాను. కృష్ణుడు చూశాడు. ఒక్క దగ్గర ఆ పేద బ్రాహ్మడి దగ్గరికి వచ్చి పరమదరి మక్క చిక్కిన శరీరం నిలదెక్కుకొని నడవలేక తూలిపోతూ ఉన్నవ మాసిపోయిన చిగురుతో చూడటానికి బాగాలేని గుడ్డ కట్టుకొన్నవ గుండెలు ఏదో గుబగుబలాడిపోతున్నావు. చూసేవాళ్ళు నవ్వు పుట్టించేవ చీలికలైన ఉత్తరీయం భుజం మీద వేలాడుతున్నవ అయిన కుచేరుణ్ణి కృష్ణ పరమాత్మ దృష్టి దిగారా కౌగలించుకొని ప్రేమాదరాలతో పట్టుకొని తన పాన్పు మీద భద్రంగా కూర్చోబెట్టుకున్నా. ఎవరన్నా ఇంకొక పడిపేస్తారు కానీ తన పడుకునే పరుపు మీద పడుకోలేదు. బంగారు కలశాలతో సిద్ధంగా ఉన్న పరిమళ ద్రవ్య కలిసిన నీటితో కాళ్ళు కడిగా. ఆ పాద జలాన్ని చేతుల్లో తీసుకొని తన శిరస్సుపై చల్లుకు పరమళ భరితమైన మంచి గంధాన్ని వడలంతా అలదిన శ్రమ తీరే విధంగా ఒక వీవన స్వయంగా చేత్తో పట్టుకొని వీవటం ప్రారంభం. అగరు ధూపం వేశారు. పరిమళంతో అలరారుతున్న పూలమాలు పిలకలలో తురిమారు. కర్పూర తాంబూలం నోటికంది. అప్పటికప్పుడు ఒక మైలు జాతి గోవు దానం చేశారు. సాధారణంగా స్వాగతంగా సఖ స్నేహితుడా మిత్రమా అని పలక కుచేరుడకది కలవు వైష్ణవమాయు నిజమో తెలియ బాహ్య స్మృతి లేనేది. 3 కరణాలు వాసుదేవుడికి అంకితమై మెల్ల శ్రీకృష్ణుని పట్టమహిషి రుక్మిణీదేవి కరకంకణాలు గల్లు గల్లు అంటూ ఉండగా దీవనతో విసరసాగి అంతఃపుర కాంతలంతా విస్తుపోయి ముఖముఖాలు చూసుకుంటారు. నిలిచిపోయే చేష్టలుడి మనస్సులో ఇలా భావన చేసి ఏమి తపంబు చేసెను ఈ ధరణి దివిజోత్తముడు తొలు బాముడు యోగి విస్మరదుపాస్యకుడే తనరారు నీ జగత్ స్వామి రమాధినాథ్ నిజతల్పమునన్ వజయించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తి కెనయి ముని పొంగవులెంతవాడు. ఏ మునీశ్వరుడి భక్క మహాగౌరవం ఈయనకు దక్కింది కుచేరుడు.
ఏమి తపంబు చేసెనొక ఈ ధరణి దివిజోత్తముండు తొల్ బామున అంటే పూర్వజన్మ యోగి విస్ఫరదుపాస్యగుడై తనరారుని జగత్స్వామి రమాధినాథ్ నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తి కెనయి మునిపంగవులెంతవారు. ఆహా, ఈ బ్రాహ్మణోత్తముడు వెనకటి జన్మలు ఏం తపస్సు చేశాడు. యోగులందరూ అఖండమైన భావనతో ఉపాసించే ఈ జగన్నాథుడిదైన పరుపు మీద తల్పం మీద కూర్చున్నారు. ఆ మహాత్ముడి ఎంత గొప్ప మునిశ్రేష్ఠుడైన ఈయన ముందు సాటి రాదు కదా. ఏ మునీశ్వరుని అట్లా కూర్చోబెట్టలేదు. అంతేనా, ఈ సర్వ జగన్నాయకుడైన శ్రీకృష్ణ చంద్రుడు అరమరికలు లేకుండా ఎదురుగా వెళ్ళి కౌగలించుకొని సముచిత సత్కారాలతో ఉపచారాలతో ఇతన్ని పరితుష్టుని చేస్తున్నా అని కృష్ణుని యొక్క భామలంతా ఆశ్చర్యపో. ఏమి తపంబు చేసెనొక ఈ ధరణి దివిజోత్తముండు తదు భాముని యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారుని గణీ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తి ఎనయే పొంగవులంత వారయు. కృష్ణుడు కుచేరుని చేతిలో తీసుకొని ముచ్చటలు ప్రారంభించాడు. గురుకులంతో కలిసి మెలగిన విశేష మిత్రుడితో ప్రస్తావించాడు మెల్లగా. మిత్రమా, వేద పఠనం వల్ల కలిగిన రక్షతో విరాజిల్లే వంశంలో పుట్టినవాడు. నీ ధర్మపత్ని కూడా అటువంటి శ్రీలంకల్దే అనుకుంటా. నీకు అన్ని విధాల అనుకూల ఉత్తమ గృహిత్. నీవు ఇల్లు, క్షేత్రం, ధనం, మొదలైన వాళ్ళ విషయంలో అంటనట్టు ముట్టి ముట్టనట్టు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. నిన్ను చూస్తే నేను లోక సంగ్రహం కోసం, దోపులకు ప్రమాణ బుద్ధి కలిగించటం కోసం కర్మాలు ఆచరిస్తూ ఉంటాం. మన మనస్సులలో కామమోహితలం కాకుండా ప్రకృతి సంబంధాలను వదిలివేసి భగవంతుణ్ణి హృదయ ఆలయం ప్రతిష్ఠించుకొని జీవించాలి. నీది అదే మార్గమని నాకు తెలుసు మిత్రమా. సఖా, నీకు గుర్తుందయ్యా, మన గురుకులంలో ఉన్న గురుదేవులు చెప్పాల్సిన విషయాలన్నిటికీ మనకి బోధించి చెప్పేశారు. అజ్ఞానం అనేది ఒక విధమైన కంటి రోగం. దాన్ని రూపుమాపే పరమౌషధం జ్ఞానదీప్. దాన్ని మనకు అందించారు మన గురుదేవులు సందీపని మహర్షి. ఆ మహాత్ముడి దయ వల్ల నేను అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని ఆశ్రమాల వాళ్ళు మార్గదర్శకులను కాగల స్థాయికి ఎదిగారు. నన్నందరూ జగద్గురువుగా భావిస్తారు. నేను వాళ్ళకి యోగ శాస్త్రాన్ని ప్రబోధించి సంసారమనే సముద్రాన్ని తరింపగల వారినిగా రూపొందించి ఉద్ధరిస్తున్నాడు మిత్రమ. ఇదంతా గురుప్రసాద మహిమ. తత్వదృష్టితో సమీక్షించుకోగలిగితే నేను సకల భూతాత్మకు తపస్సు, వ్రతాలు, యజ్ఞదానాలు, శమధమాలు మొదలైన వారి కొందరు నా తృప్తి కోసం నాకే సమర్పిస్తారు. కానీ వాటి వలన నాకు అంతగా సంతోషం కలగదయ్యా. పరమ భక్తితో గురుజన సేవ చేసే వారి విషయంలో నాకు అద్భుత పరమానందం కలుగు. ఇది అలా ఉంచు. ఈ విషయం నీకు గుర్తుందా? ఒకనాడు మన గురుపత్ని గారు మనల్ని సమిధ కోసం అడవుల్లోకి పంపారు. ఆ సమయంలో అడవిలో అత్యంతమైన భయంకర గాలివాన విజృంభించి దారి తెన్నో కనపడక మనం అల్లాడిపోతాం. మనం ఒకరి చేతి ఒకటి పట్టుకొని నడుస్తాం. దారి తప్పాం. రాత్రంతా గాలివాన్లో చీకటిలో ఏం తెలియకుండా అడవంతా తిరిగేశాం. దేహాలు వణికిపోతున్నాయి, గుడ్డలు తడిసిపోయాయి. దిక్కుపక్కుమంటూ తిరుగుతూ ఉంటే అప్పటికే తెల్లాలి. మనం గురుదేవులు సాందీపనుల వారు
మన జాడ గుర్తించడం కోసం రాత్రంతా వారు కూడా అడవిలో తిరిగాలి. మనం కంటబడటంతోనే ఆ మహాత్ముడు నాయంగారా కటకట ఇట్లు మా కొరకుగా జనుదెంచి మహాటవి సముత్కట పరిపీడనుంది తిరి కావున శిష్యులు మా రుణంబుని కగుటకిది కారణం సమకూరెడివో ఇత మీద మీ విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురన్న అని దీవించారు గురువు. అయ్యయ్యో మా కోసం ఎన్ని కష్టాలు పడ్డారయ్యా సమిధల కోసం. ఘోరమైన అరణ్యంలో తట్టుకోలేని కాలివానలు కటిక చీకటిలో ఒక రాత్రంతా తిరిగారే. నీ గురుభక్తికి కొలమానం ఉందా? ఎవరైనా తూకం వేసి చెప్పగలరా? ఈ పనితో మీ గురు రుణం తీరిపోయిందా? మీరేమి ఇవ్వక్కర్లేదు. పుట్టినప్పుడే మానవు పితృరుణం, గురు రుణం, ఋషి రుణం అని 3 రుణాలు తల్లి గర్భం నుండి బయటికి అవి తప్పక తీర్చుకున్నవాడు నిజమైన మానవుడంతా. ఇప్పుడు మీరు గురు రుణం తీర్చారయ్యా. ఇకపైన మీరు అన్ని విషయాలు సంపన్నులై పేరు ప్రఖ్యాతులు పొందు అని మనల పరమ వాత్సల్యం చేయి పట్టుకొని తమ మందిరానికి తీసుకువెళ్ళారు గురుదేవుడు. అటువంటి గురు సాక్షాత్తు పరమాత్మని గుర్తింపని వాడు మనిషి. అది సరే, ఆ విషయం నీకు స్మృతిలో ఉందా? మన అధ్యయన కాలంలో మనం ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాదు, గుర్తుందా అని మాధవుడు కుచేరుడితో మాట్లాడుతూనే ఉన్నాడు. కుచేరుడు ఆనంద సాంద్ర స్థితిలో మునిగిపోయి వింటూనే ఆయన దేహ జ్ఞానం లేనే లేదు. కొంతసేపటి పేరుపడి ఇలా అన్నాడు, కృష్ణయ్య, మనం గురుకులంలో ప్రమోదంతో చేసిన పనులన్నీ గుర్తున్నాయ్యా. అది అలా ఉండని నువ్వు త్రిజగద్గురుడు, 3 లోకాలకి గురు, నీకు మరొక గురువుతో పని ఉంటుందయ్యా. ఇదంతా లోక విడంబనం, లోకం కోసం అని ఈ 2 మాటలు ఎలాగో అని కూర్చుండిపో. కృష్ణ అనుగ్రహం ఎలా కుచేరుడి మీద ప్రసరించిందో తర్వాత. కానీ మిత్రమా, సాధారణంగా చుట్టపు చూపుగా ఎవరింటికైనా వెళ్ళే సమయంలో ఉట్టి చేతులతో వెళ్ళరు కదా. నువ్వు మా ఇంటికి వస్తూ నాకు కానుకగా ఏం తెచ్చా అని కృష్ణుడు కుచేరుడిని అడిగితే ఆయన దళమైన పుష్పమైన ఫలమైన సలిలమైన బాయని భక్తి కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఏను భుజింతును. తులసీదళం కాని, చిన్న పువ్వు కాని, పండు కాని, చుక్క నీరు కాని నాకు భక్తితో సమర్పిస్తూ దాన్ని నేను గొప్ప ప్రసాదంగా తీసుకొని, నీవేమైనా నా కోసం తెచ్చావయ్యా? మీ భార్య గారు ఏమైనా నాకు మూట కట్టించి పంపించిందా అని పలికి కుచేరుణ్ణి ఎరకాటంలో పడి మనస్సులో సంతోషపడిన తాను తెచ్చిన గుప్పెడు అటుకులను కృష్ణయ్య సమర్పించటానికి సంకోచిస్తూ, ఆ మహాత్ముడు సర్వజ్ఞుడు కదా, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం తెచ్చాడో తెలుసుకొని ఈ బడుగు బాపడు వెనుకటి జన్మలు ఐశ్వర్యం అపేక్షించి కూడా నన్ను సేవింప ఇప్పుడు ఇల్లాదు మోములో వికాసం చూడటం కోసం నా దగ్గరకు వచ్చి, ఆయన కోసం కాదు. అలాంటి వాణి ఇంద్ర వైభవం దాన్ని ఈ క్షణంలోనే కలిగించి కనుకొని చిరుగులపై కొద్ద కొనలు వేలాడుతున్న అటుకుల మూట గమని, ఏదో నాకు చాలా ఇష్టమైన కానుకే మీ ఆవిడ పంపించిందయ్యా అని ముడివిప్పి స్వయంగా కొన్ని అటుకులు తీసి నోటిలో వేసు మరొక్క పిడికెడు తీసుకోబోతుండగా రుక్మిణీదేవి కృష్ణ భగవానుడి చెయ్యి పట్టుకొని ఆపేసి, చాలు చాలు స్వామి, ఇతనికి సర్వసంపదలు కలగటానికి తిన్నది చాలు, ఇంకా భక్షిస్తా అంటే మేము కూడా ఆయనకి లోబడిపోవాల్సి వస్తుంది. కుచేరుడు ఆ రాత్రికి కృష్ణ మందిర
సుఖంగా కాలక్షేపం చేయి. మర్నాటి ఉదయంలో రుక్మిణి వాసుదేవుల దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. కృష్ణుడు ప్రేమతో కొంత దూరం అతన్ని పంపారు. కుచేలుడు హృదయం భావతరంగాలతో పొంగిపోతోంది, ఊగిపో. ఆహా, నా భాగ్యం ఏమని చెప్ప! నా చెలికాడు కావడానికి పరమేశ్వరుడైన నన్నంత మన్ననతో దగ్గరకు తీసుకున్నాడు. ఆ పూజలేమిటి, ఆ మాటలేమిటి, నేనేనా అన్న తీరులో గడిచిపోయింది ఆ కాలమంతా. అతనితో గడిపిన కాలమంతా. ఇది అలా ఉంచి నేను ఎందుకు వచ్చాను, ఏం కావాలో అతను అడగలేదే. అంత పరవశమైపోయాను. నా చేతిలో ఏం పెట్టను కూడా పేద. ఇది తీసుకువెళ్ళవయ్యా, ఈ డబ్బు తీసుకొని బట్టలు కొనుక్కో, ఇల్లు కట్టుకో, పొలం కొనుక్కో అని చెప్పలేదు. బహుశా దరిద్రుడు దైవానుగ్రహం వల్ల భాగ్యవంతుడై పన్ను పట్టించుకోడు అనే భావంతో కాదు, నాకేమీ కూడా నా స్నేహితుడు ఇవ్వాలి, అది కూడా మంచిదే కదా అనుకుంటూ తన ఇంటి దగ్గరకు తన ఊరి గుడిసెక్కడ లేదు. సౌభాగ్యాలు నెలవైన ఒక మహాప్రాసాదం అక్కడ. ఇదేం కృష్ణ సందర్శన భాగ్యం పారవశ్యం చెందిన నేను దారేమో తప్పానా? నా ఇల్లాలు, నా పిల్లలు అందరూ కనపడి అని ఇటు అటు తిరుగుతారు. ఇంతలో దేవలోకంలో తిరగాడే దివ్య వనితలంతా కొందరు కాంతలు ఎదురుగా వచ్చి, స్వామి దయచేయచ్చు అంటూ మేళతాళాలతో తన్ను లోపలకు తీసుకుపోయి అంతా వింతగా అతని ఇల్లాలు పరమానందంతో పొంగి కాళ్లకు మొక్కి కౌగలించుకొని స్వాగతం. కృష్ణుడి అనురాగమల్ పరమ దరిద్రుడు, పరమ భాగ్యవంతుడే అయినా భగవంతుడి మీది భక్త్యనురాగం ఇసుమంత కూడా చెడకుండా వివేకంతో కాపాడుకుంటూ మెరుగు. మనస్సులో మాటలు చేష్టలు సర్వకాల సర్వావస్థలు కుచేలుడు మాధవ సంస్కృతితో ప్రపంచ విస్మృతితో ప్రవర్తిస్తూ అపవర్గ ప్రాప్తి పొంద. పరీక్షణ్ మహారాజా, ముకుందుడు కుచేలుడు ఈ విధంగా కృతార్థుడి చేసిన వృత్తాంతం ఎదలో నిలుపుకున్న వాళ్ళ సకల సంసిద్ధులు కరతలామలకాలు అని శ్రీ శుక్లవ పరి భాగవత కథా గానంతో ముందుకు వెళ్ళి రేపు గ్రహణ స్నానం మిగతా విషయాలు రేపు తెలుసు.